ప్రజా టీవీ తెలుగు న్యూస్ చెప్పే పరిస్థితి తెలియజేస్తూ అందరూ కూడా బిడ్డల్ని చదివించండి తల్లారా. చదవకపోతే మనం వ్యర్థం. అంబేద్కర్ గారు చిన్నప్పటి నుంచి ఎన్నో అవమానాలు పడ్డాడమ్మా. ఒక లెక్క టీచర్ అడిగితే ఆ యొక్క క్లాసులో ఎవరు చేయకపోతే ఆ ఎవరు పిలిచి అంబేద్కర్ గారిని చేయమంటే అంబేద్కర్ చాకి చేతుకొని ఆ రాస్తా ఉంటే అక్కడ అందరూ వచ్చి ఆ యొక్క బోర్డు వెనకాల మా యొక్క అన్నాలు భోజనాలు ఉన్నాయా, అంబేద్కర్ గారు రాస్తే అవన్నీ కూడా మళ్ళీ అయిపోతాయి, రాజధాని లేదని చెప్పిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తాం పిల్లలు. అట్లాగే అందరూ తాగే పిల్లలు తాగే పూజలో నీళ్లు తాగేదానికి మన అంబేద్కర్ గారు పోతే నీకు పోయి మేము ఒక గ్లాసులో పోసి 2 చేతులు పెట్టి తాగించే పరిస్థితి చేశారని చెప్పి నేను తెలియజేస్తుంటారు. అన్ని అవమానాలు పడినా ఆయన కష్టపడి చదివి ఆయన కోసం కదమ్మా, పేదవాళ్ళ కోసం, ఏ కులం కాదు పేదల కోసం చదివి భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి మేధావి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇప్పుడే మన ఎంఆర్ఓ గారు చెప్పారు, ఫోటోలు కాదు నువ్వు చినిగిన గుట్టేసుకున్నా ఆ ఆశయాల కోసం పనిచేస్తేనే నిజమైన అంబేద్కర్ వారసులు అవుతారని చెప్పి మా ఎంఆర్ఓ గారు చెప్పారమ్మా. అది వాస్తవం. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి అందరూ తెలియజేస్తున్నా, పేదవాళ్ళ అభివృద్ధి కోసం పేదవాళ్ళ సంక్షేమం కోసం ఎవరన్నా పాటుపడుతున్నారంటే మన చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి రాబోయే రోజుల్లో ఉన్నటువంటి హౌసింగ్ కానివ్వండి, లోన్లు కానివ్వండి, అవన్నీ కూడా పేదోళ్ళకి అందే విధంగా మీరు చూస్తే అంతకన్నా మీరు అంబేద్కర్కి ఇంకే సహాయం చేయబడలే. ఎందుకంటే ఆయన ఎవరైతే పేదవాళ్ళు బాగుండాలా, సంక్షేమ పథకాలు పెట్టాలా గవర్నమెంట్ అని చెప్పారో అవన్నీ కూడా నిజమైన పేదవాళ్ళకి అందించమని చెప్పి మా పార్టీ అందరం కూడా పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నా. కాబట్టి అందరం కూడా అంబేద్కర్ ఆశయాల కోసం పనిచేస్తాం. అలాగే కొత్తగా ఎంపికైనటువంటి మా పెంచులేకి చెప్తున్నా, అంటే పార్వతన కాదు అనుభవం కాబట్టి ఎందుకని మా పెంచులే ఏ స్వార్థం ఎరిగినటువంటి మంచి వ్యక్తి. మీరు ఎంఆర్ ఆఫీసర్కి వెళ్ళండి, నేను చెప్పలే, మీరు చెప్పారు అంబేద్కర్ జయంతి చేయాలి, నేను చెప్పేది కాదు, మీ బాధ్యత అది. మీరు జిల్లా మానిటరింగ్ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు మీరు చేయాలి మహానుభావుడు గురించి, నేను చెప్తే కాదు. కాబట్టి అది మీ బాధ్యత, ఒకటి చెప్పి చేసేది కాదు మీరు అందరూ కూడా. కాబట్టి ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళండి, ఎక్కడెక్కడ ఖాళీ ల్యాండ్స్ ఉన్నాయో బయట తీయమని చెప్పండి. ఎవరన్నా మన పేదవాళ్ళ భూములు ఆగిపోయి చేస్తే ఆ పేర్లన్నీ ఇవ్వండి, ఇవి ఎంక్వైరీ చేయమని చెప్పి ఎంఆర్ఓ గారికి మీరు చెప్పండి. మీతో పాటు డివిజన్ కమిటీ వాళ్ళని కూడా తీసుకెళ్ళండి. లేకపోతే ఒక్కొక్క 3 డివిజన్ కమిటీ మెంబర్స్ ఉన్నారు, ఒక్కొక్క మండలం ఒక రాడ్ చేసి మీరు కూడరు కాబట్టి మెయిన్గా మీదే సమస్య కాబట్టి మొత్తం మీదే ఉంది కాబట్టి అలా ఏం జరిగినా రెవెన్యూ జరిగినా లేదా మంచి జరిగినా అంతా మీదే కాబట్టి ఇక్కడే ఉండి మీరు చూసుకోవాల్సిన బాధ్యత తీసుకొని పేదవాళ్ళకి ఖచ్చితంగా ఈ యొక్క పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మీరు చేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఎక్కడైనా సరే అక్రమంగా ఎవరున్నా సరే ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడి పెడితే ఖచ్చితంగా మీరు దగ్గరుండి ఆ విషయాల్లో చెప్పి న్యాయం చేయించాలని కూడా మీకు తెలియజేస్తున్నారు. అలాగే సునీల్ కుమార్ ఆదేశాలు మీకు అవసరం లే, సునీల్ కుమార్ చెప్పాలా నాకు సంబంధం లే, మీకు బాధ్యత గవర్నమెంట్. మీరు రాజకీయ నాయకులు కాదు, ఒక గుర్తుపెట్టుకోండి. నువ్వు కానీ వెంకటేశ్వరులు కానీ సురేంద్ర కానీ ఆ వెంకటేశ్వరులు కానీ మీరు పొలిటికల్తో సంబంధం లే, మీరు గవర్నమెంట్ చేత నామినేట్ చేయబడినటువంటి మనుషులు, మీకు చేసే హక్కు ఉంది. కాబట్టి మీరు వెళ్ళి ఖచ్చితంగా పేదవాళ్ళ సమస్యల కోసం పోరాడమని చెప్పి మా అందరినీ కోరుకుంటూ, అట్లాగనే తప్పుడు కేసులు కొంతమంది పెడతారు, అలాంటి కేసులు మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకించండి. అది మనవాళ్ళైనా పర్వాలా ఎవరైనా పర్వాలా, తప్పుడు కేసులకు ఎక్కడ కూడా ఆస్కారం ఇవ్వాల్సిన అవసరం లేదు. నిజమైన కేసులు ఉంటే పోరాడమని చెప్పి మీ అందరికీ మీ సొంత అన్నగా మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే పార్వతానికి అంతా తెలుసు, ఆయన అనుభవం గలవాడు, చాలా చేశాడు, అయితే లాయర్ కూడా అన్న కాబట్టి అన్నీ తెలుసు ఆయనకి. కాబట్టి మీకు చెప్పాల్సిన బాధ్యత కాబట్టి మీకు చెప్తున్నా, మీరు యువకులు అన్నకి వయసు అయింది కాబట్టి మీరు ఉత్సాహంగా పోయి ఈ పనులు చేయాలని చెప్పి మా పెంచులేకి మిగతా వాళ్ళందరూ కూడా తెలియజేస్తూ ఇటువంటి చక్కని అవకాశాలని ఇచ్చి కానీ రోడ్లో ఒక మంచి పండుగ వాతావరణాన్ని కల్పించినటువంటి మా పెంచులేకి మనస్ఫూర్తిగా శాసనసభ్యుడిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై హింద్.